ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 3 రోజుల నుంచి నా ఆరోగ్యం అంతగా సహకరించడం లేదు. జ్వరం తగ్గినప్పటికీ కూడా బలహీనత అనేది చాలా ఉంది. ఇంకా కొద్ది రోజులు పట్టవచ్చు. అయితే బైబిల్ తీసారా? యెషయా ప్రవక్త గ్రంథంలో ఒక వాక్యం మీకు చదివి వినిపించి దాని గురించి 2 మాటలు చెబుతాను. యాకోబు వంశజులారా, యెషయా ప్రవక్త గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలు. యాకోబు వంశజులారా, ఇశ్రాయేలునందు మిగిలి ఉన్న వారులారా, నా మాట వినుడు. మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్ము భరించితిని. మీరు జన్మించినప్పటి నుండి నేను మిమ్ము మోసితిని. మీరు వృద్ధులకు వరకును నేను మీకు దేవుడును. మీ తల నెరసిన దాకా నేను మిమ్ము మోయుదును. ప్రభు మన తల నెరసిన దాకా మోస్తూనే ఉంటారు. ఈ సందర్భంలో ఉండే కొంది నాకు కొద్దిగా కష్టంగా ఉంది. బాధ్యతలు అన్నీ నేనే నిర్వహించాలంటే కష్టం. నిర్ణయాధికారం అనేది బిషప్కు చెందినటువంటి ప్రత్యేక లెజిస్లేటివ్ పవర్ అయినప్పటికీ కూడా దాని ఆచరణలో పెట్టడంలో పలువురు సహకారం పలు విధాల అవసరం. అన్నిటిలో నేను జోక్యం చేసుకొని అన్నిటి బాధ్యతను నేను స్వీకరించలేను. ఎందుకంటే చాలా కాలం గడిచిపోయింది కనుక. వృద్ధాప్యం అనేది దేవుని వరం. దీర్ఘాయుష్ అనేది ప్రభు వరం. కాబట్టి ఆ దీర్ఘాయుష్ను మనం ఏమాత్రం కూడా ఏడన చేయకుండా సగౌరవంగా అంగీకరిస్తూ ప్రభు మనకు చేసినటువంటి పలు రకాల మేళ్లను ఆశీస్సులు అన్నిటిని కూడా సహృదయంతో స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కనుక ఈ సందర్భంలో ఈ ఆచరణ విషయంలో కొన్ని నిర్ణయాలను ఆచరణలో పెట్టేటువంటి విషయంలో, బాధ్యతల్ని స్వీకరించే విషయంలో నాకు సహకారులు అవసరం. అందువల్ల ఇంతవరకు నేను ఎన్నో చేశాను. అయితే భవిష్యత్తులో అలా చేయలేనని నాకు తోచింది. ఎందుకంటే కొత్త బిషప్ ఎప్పుడు వస్తారో తెలియదు. ఇది ఎప్పుడన్నా రాని. అయితే నాకు సంబంధించినంత వరకు నా బాధ్యతల్లో పాలు పంచుకోవటానికి ఒకరు అవసరం. అందుకే నేను నిర్ణయించినది ఏమిటంటే, కడప మేతాసనానికి నేను ఇక్కడ పదవీ కాలంలో ఉన్నంతకాలం వికర్ జనరల్గా నియమించాలని నేను ఉద్దేశించాను. వికర్ జనరల్ ఇంతవరకు ఇక్కడ ఈ మేత్రాసనంలో లేరు. నాకు కూడా పెద్ద అలవాటు లేదు. అయినప్పటికీ కూడా ఈ చివరి దశలో వికర్ జనరల్ సహకారం అనేది చాలా అవసరం. సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కనుక నేను ప్రభు సమక్షంలో ప్రార్థన చేసి నిర్ణయించినది ఏమిటంటే, రెవరెండ్ ఫాదర్ తలారి బాలరాజుని మన కడప మేత్రాసనానికి వికర్ జనరల్గా నేను నియమిస్తున్నా. నా సోదరితో నేను సంప్రదించలేదు.
ఎవరికి ఏమాత్రం కూడా తెలియకూడదనేటువంటి ఉద్దేశంతో నా సోదరుని నేను సంప్రదించలేదు. అయినా కూడా సహృదయంతో ఈ బాధ్యతను స్వీకరిస్తానని నేను ఆశిస్తూ ప్రభు వారిని కాచి కాపాడాలని, వారి ద్వారా ఈ మేతరాసనాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, సమస్యలు పరిష్కరించాలని నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. మీ అందరి తరఫున బాలరాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరు కూడా అందరూ అభినందించండి. రేపటి దినం బాధ్యత స్వీకరిస్తారు. అపాయింట్మెంట్ లెటర్ కూడా మేము రేపిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా ఇది అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాన్ని అట్టుగా ముగించగలిగాం. చాలా వందనాలు. అలానే బిల్ సురాజా గారు, వారితో సహకరించిన వారందరూ, అలానే నేను ప్రసంగం చెప్పలేనంటే వారు సురేష్ ముందుకు వచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చాలా చక్కగా చెప్పాడు. అలానే అనేక మంది సహకరించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.